నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి మరణించారు. ఆయన మన తెలుగు వాళ్ళకి సుపరిచితుడు. అటువంటి తెలుగు ఆయన దేశం లెవెల్లో ఒక్కగానొక టైంలో ఏలినాడు. ఇటువంటి మనిషి మరణించడంతో యావత్ భారతదేశానికి సంబంధించిన ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఆయన్ని చివరి చూపు చూసేదానికి వచ్చారు. వాళ్ళు ముఖ్యమైన వారు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వచ్చారు. అసలు వీళ్ళిద్దరూ రావడం అనేది ఏది ఏమైనా కూడా మరణం కాబట్టి పార్టీలకు అతీతంగా వీళ్ళు వచ్చారు. యాక్చువల్గా బీజేపీకి, సిపిఐ, సిపిఎంకి ఎప్పుడు పడదు. ఏ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకున్న దాఖలాలంటూ లేవు. అటువంటి వాళ్ళు కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముద్దు పెట్ట కాబట్టి చివరి చూపు కోసం వచ్చి చూశారు. ఇంకా వెంకయ్యనాయుడు గారు, బీజేపీలో హేమాహేమి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ప్రస్తుతం ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా వచ్చారు. ఇంకా మాజీ గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు కూడా వచ్చారు. ఇంకా రాజకీయ నాయకులు అయితే తెలంగాణకు సంబంధించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వచ్చారు. తెలంగాణ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారు కూడా వచ్చారు. ఇంకా సిపిఐ నాయకులు అయితే డి రాజా, అదేవిధంగా కె నారాయణ, సయీద్ అజీజ్ పాషా వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కోనంనేని సాంబశివరావు కూడా వచ్చారు. ఇంకా రాష్ట్ర కార్యదర్శి సభ్యుడైనటువంటి పల్లా వెంకటరెడ్డి వచ్చారు. ఇంకా సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, అదేవిధంగా శ్రీనివాసరావు, ఈటి నరసింహరావు, ఇంకా చాలామంది వచ్చిన్నారు. ఇంకా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిక్ గారు కూడా వచ్చారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరావు వచ్చారు. ఇంకా నటుల్లో కూడా మద్దాలి రవి అంత్యక్రియలకంటూ వచ్చారు. సరే, ఈ క్రమంలో ఇంతమంది ప్రముఖుల పేరు చెప్పినాను. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడయ్యా అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ప్రతిపక్షం కూడా కాదు కదా, విపక్షంలో ఉన్నారు. ఇటువంటి ఆయన ఏదైనా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేదా ఉపద్రవాలో లేకుండా ఉంటే ప్రముఖులు చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సందర్శనార్థం చివరి చూపుకైనా పోయేస్తే బాధ్యతగా పద్ధతిగానే ఉంటుంది. ఇటువంటి సందర్శనలకు ఆయన వెళ్లకుండా లేదా చివరి చూపుకు వెళ్లకుండా ఉండడం వల్ల వాళ్ళ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోస్థైర్యం కోల్పోయి వాళ్ళు నిర్వీర్యం అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ ఉన్నారంటే బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్నారు. అంతగా మరీ అంతగా విపత్కరంగా ఇప్పుడు ఇక్కడ కన్నా లేకుండా ఉంటే కుదరదు అనే విధంగా యలహంక ప్యాలెస్లో ఎందుకున్నాడు? ఆయన ఏమన్నా సరే బయటికి విదేశాలకు పారిపోవడానికి కూడా ఆయన పైన ఆల్రెడీ కొన్ని నోటీసులు ఉన్నాయి. విదేశాలకి వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే మద్యం కేసు ఆయన మెడకు ఉచితాడులాగా వేలాడుతుంది కాబట్టి ఈ క్రమంలో ఆయన కన్నా సందర్శనకు వస్తుంటే బాగున్నది. అసలు ఎందుకు రాలేదు అనేది మన ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం కనుక చూసినట్లయితే ఒక్కగానొక టైంలో నేను చెప్పినట్లు సురవరం సుధాకర్ రెడ్డి గారు దేశ స్థాయిలో సిపిఐ అనే పార్టీ అధినేతగా ఉన్నప్పుడు ఏలే సమయంలో అంటే చాలా పార్టీలు ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు లేదా లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో రాష్ట్రాల్లో బిజు జనతాదళ్ళు లేకుంటే డిఎంకే లేకుంటే అన్నా డిఎంకే ఇటువంటి పార్టీలన్నీ సురవరం సుధాకర్ రెడ్డి గారితో స్నేహంగా మెలిగేదానికి మ్యాక్సిమం తాపత్రపడేవి. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ కొత్తగా పెట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది. ఆ కాలంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి వెళ్ళినాడు, బాగానే ఉన్నది. ఆ టైంలో నేను మీకు ఒక విజువల్ చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే కేసులు ఉన్నాయో వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం చాలా పార్టీలను కలిసి కేంద్రంలో ఏదైనా పార్లమెంట్ జరిగేటప్పుడు ఏదైనా డిస్కషన్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ కేసులు ఉన్నాయి, అది తప్పుడు కేసులు, ఇలా చెప్పించుకునేదానికి అన్ని పార్టీలతో స్నేహం చేయడానికి పరితపించాడు. కానీ ఈయన తప్పు చేసినాడని చెప్పి ఆల్రెడీ సిబిఐ అదేవిధంగా ఈడీ ఎస్టాబ్లిష్ చేసినందున ఈయన ఎప్పుడు అవినీతి మరకే లేనటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయనతో కరచాలనం చేయాల. మీకు ఇందాక చూపించినటువంటి వీడియో ఒకసారి చూస్తే అర్థమైంటుంది బాగా. మిగిలిన వాళ్ళతో కరచాలనం చేసినాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో కరచాలనమే చేయలేదు. మెయిన్ నాయకులు అదేవిధంగా ఉంటారు. ఎంత ఒకవేళ అయితే మాత్రం అంతెందుకు పుష్ప సినిమానే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. పుష్ప సినిమాలో ఏమవుతుంది, అల్లు అర్జున్ గారు ఒక సీఎంని కలిసేదానికి పోతారు. అక్కడ అప్పుడు దాకా అన్నీ బాగానే జరుగుతాయి, మంతి మార్పలం అన్నీ జరుగుతాయి, కూర్చుంటారు, టీలు తాగుతారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్క ఫోటో విషయంలో ఫోటో తీసుకోవడానికి కూడా ఇష్టపడ్డ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి సీఎం. కాబట్టి అటువంటి నేచర్ గల సురవరం సుధాకర్ రెడ్డి గారు అంటే అవినీతి ఇటువంటి మరకలు లేని వాళ్ళతోనే ఆయన కరచాలనం చేస్తాడని చెప్పి ఆయనకు ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కరచాలనం ఇలా ఆ రోజు మొదలు సిపిఐతోనూ సిపిఎంతోనూ ఏ రోజు
ఏ రోజు మాకు మీతో పొత్తు కావాలని చెప్పి తిరిగిన దాఖలాలంటూ లేవు. ఇప్పుడేదో చెప్తున్నారు లేకని సింహం సింగిల్గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల పులి ఇట్లా చెప్తున్నారు కానీ ఆ రోజే కన్నా కరచాలంగా చేసింటే ఈ టైంకి అనేక మార్లు వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకునే ఉంటారు. అది వేరే విషయం. ఇది అందితే చుట్టూ అందుకుంటా ఉంటే కాళ్ళు అనే చందన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉంటారు. సరే, ఇది నేనేదో మసిపూసి మారేడుగా చేస్తున్నానని చెప్పి ఏదో అబద్ధాలు చెప్తున్నారని మీరైతే అనుకోవచ్చు కాక. ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో వాళ్ళ నాయన అయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని అంటి పెట్టుకునే ఉన్నారు. వైఎస్ఆర్ గారంటే రోసయ్య, రోసయ్య అంటే వైఎస్ఆర్ గారు. అప్పట్లో అసెంబ్లీ సమావేశాలు చూసాం కదా, మనకు బాగా అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారి పైన ఈగ వాలితే రోసయ్య గారు ఒకసారి సీఎం అయినారు. అక్కడ సీఎం విషయంలో క్లాష్ వచ్చిందని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పగ పెట్టుకున్నారు రోసయ్య పైన. అదిగాక ఆయన వయసు కన్నా విలువ ఇవ్వాలి. తర్వాత కాలంలో ఇదే రోసయ్య గారు గవర్నర్గా కూడా పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కసి పగ ఆశమాసి కాదు. ఈయన పులివెందులో పుట్టానని ఊరికే కాదు చెప్పేది. పులివెందుల్లో పుట్టినందుకు కేవలం కక్ష కార్పణ్యాలు ఈ పెట్టుకునేటువంటి దృష్టితో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ పులివెందుల ప్రజలు మిగిలిన వాళ్ళు అట్లా కాదు. దానికి ఉదాహరణ మనం జరిగినటువంటి ఈ ఎలక్షన్సే దానికి నేను బేస్గా చూపిస్తాను. అందరిలాంటి వాళ్ళే మన పులివెందుల ప్రజలు అని. సో ఈ రోసయ్య గారు చనిపోయినప్పుడు కూడా ఈ రాజశేఖర రెడ్డి కొడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ కాలేదంటే ఇంక అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నాయన కోసం అన్ని తరాలు కనిపెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డితోనూ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారితో కొద్ది కాలం ట్రావెల్ చేశారు. వాళ్ళ కుటుంబంతో సన్నిహితంగా కూడా మెరుగుతూ ఉన్నాడు రోసయ్య గారు. అప్పుడు కూడా ఆయన మరణానికి ఈయన సందర్శన కోసం వెళ్ళలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పగబడితే ఏలినాటి శని ఉన్నట్టే అని. ఇప్పుడంటే కర్మగాలి పాపం ఆయనకి అధికారంలో లేడు కాబట్టి ఇటువంటి కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఈ యొక్క 5 ఏళ్లలో ఎంతమందిని ఓచుకోత కోసింటాడో మీ ఓకే వదిలేస్తున్నాను. దీన్ని బట్టి సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణానంతరం ఆయన చివరి చూపు కూడా నోచుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఒక పాపం అయితే చేశాడని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన మరణానంతరం ఆయన కళ్ళు కూడా దానం చేసినటువంటి వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఈవెన్ ఆయన బాడీ ఇప్పటికి కూడా ఖననం చేయలేదు. ఆయన బాడీని ఇప్పటికి కూడా ఏ మట్టిలోనూ పూడ్చిపెట్టలా. ఆయన బాడీని వాళ్ళ పిల్లలే తీసుకెళ్ళి, ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అక్కడ గాంధీ ఆసుపత్రిలో ఎవరైతే వైద్యం చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఆయన బాడీ అక్కడ దానం చేసేశారు. ఆ బాడీ ఎగ్జామిన్ కోసం, తర్వాత వాళ్ళ చదువుల నిమిత్తం అని చెప్పి ఇలాంటి క్యారెక్టర్ గల మహోన్నత వ్యక్తి అయినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు లేకపోవడం నిజంగా బాధాకరం. ధన్యవాదాలండి.